ప్రభుత్వ ఉద్యోగాలే లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో అంతగా ఈతే గీతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు తప్పించి రిక్రూట్ కానటువంటి దశ నుంచి తొలిసారి దాదాపుగా ఏకంగా గత రాష్ట్రం ఏర్పడ్డాక ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ లేని ఏకంగా 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ టైంలో సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ఇవన్నీ అవుట్సోర్సింగ్ అనుకున్నారు. అంత కాదు, అది పర్మనెంట్ ఉద్యోగం అన్నారు. వాళ్ళకి పరీక్షలు పెట్టి ఆ పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఒక్కొక్క సెక్రటేరియట్కి 7 నుంచి 10 మంది సిబ్బందిని పెట్టి వాళ్ళందరికీ 2,000 కుటుంబాలకి ఒక కార్యాలయంలాగా నడిపి వాలంటీర్లను వాళ్ళకి అనుసంధానం చేసి ఒక చక్కటి వ్యవస్థ వచ్చింది. అయితే మనకు ఎప్పుడైనా సరే ఆకలి వేసేటప్పుడు అన్నం కావాలి. అన్నం వచ్చిన తర్వాత పచ్చడి ఉన్నా పర్లేదు అనుకుంటాం, పచ్చడి తర్వాత కూర కావాలంటాం, కూర తర్వాత ఇంకేమీ లేవా అనుకుంటాం. అట్లట్లా పెరిగిపోతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ సచివాలయ ఉద్యోగుల ఆశ పెరిగింది. ఏంటంటే జగన్ ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వాళ్ళలో సచివాలయ ఉద్యోగులు ఒకళ్ళు. ఎందుకయ్యా అంటే జగన్ ఆ సచివాలయ ఉద్యోగాలంటే అక్కడే ఉంచేశారు. ఆ 2,000 కుటుంబాలకు సంబంధించి రెగ్యులర్గా పని జరుగుతూ ఉంది. వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు ఈ సర్టిఫికెట్లు. వీళ్ళకి అట్లా కాకుండా ఒక రెవెన్యూ కార్యాలయంలోనో మున్సిపల్ శాఖలోనో వాటిట్లోకి మళ్ళించేస్తే ఇక్కడ ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అక్కడ పని తక్కువ ఉంటుంది కదా. జగన్ ఉన్నంతకాలం తమ వ్యవస్థ ఎట్లాగే ఉంచుతాడని భావించారు. శానిటరీ వ్యవస్థలు పొద్దున్నే వచ్చి చూసుకోవడం ఎట్లాంటిది. ఎందుకంటే అంతకుముందు ఇవన్నీ రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ ఇట్లాంటి వాళ్ళు చేసే పనులన్నీ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థకి అప్పచెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ ఏళ్ల తరబడి సెటిల్ అయిపోయేటప్పటికీ ఆయా పనులు చేయట్లేదు కాబట్టి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చడం కోసం కొత్త వ్యవస్థ తీసుకొచ్చి పెట్టాడు. అది వీళ్ళకి అది భారం అయ్యింది, బరువు అయ్యింది. జీతం పర్మనెంట్ అయ్యింది, పెద్ద శాలరీలు పెరిగినాయి. ఇక తమను వేరే శాఖలకు మళ్ళించాలని జగన్ ఉంటే సాధ్యం కాదనుకున్నారు. తీరా చూస్తే ప్రభుత్వం మారగానే తమని బాగా చూసుకుంటారు అనుకున్నారు. కానీ వీళ్ళందరినీ జగన్ అపాయింట్ చేసిన వాళ్ళుగానే చూస్తున్నారు. అందుకనినే ఇప్పుడు టీచర్లు అందరూ మొన్నటిదాకా వాళ్ళకి అప్పచెప్పినటువంటి పనిలో ఒకటి మరుగుదొడ్లు, 100 మరుగుదొడ్లు ఏముండవు ఒక స్కూల్లో, 1-2 ఉంటాయి, లేకపోతే ఒక 10 ఆ స్కూల్ లోపలే ఉండేటటువంటిది. ఆ మరుగుదొడ్ల ఫోటోలకు సంబంధించిన దాని మీద వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు, అసంతృప్తి వ్యక్తం చేశారని వాళ్ళని తీసేయమంటే వాళ్ళకి మాకు వద్దంటే ఇప్పుడు ప్రభుత్వం మారాక వాళ్ళకి అప్లోడ్ చేయక్కర్లేదన్న. ఇప్పుడు ఆ అప్లోడింగ్, ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఈ అప్లోడింగ్ రెస్పాన్సిబిలిటీ అన్నది కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో పిల్లలు స్కూళ్ళు మానేయడానికి కారణమవుతున్నది మరుగుదొడ్లలో పారిశుధ్యం లేక, పరిశుభ్రత లేక ఆడపిల్లలకి వేరే జబ్బులు వచ్చే పరిస్థితి అవుతుంది. మగపిల్లలైనా సరే అనారోగ్యం పాలవుతున్నారు, అందువల్ల ప్రభుత్వ స్కూళ్ళు మానేస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతోనే ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి దానికి పర్యవేక్షణ బాధ్యత టీచర్లకు పెట్టినందుకు గాను ఆ టీచర్లకు ఇంకోటి అక్కడ స్కూళ్ళకి ఇది కూడా పెట్టారు, పారిశుధ్య కార్మికులు కూడా పెట్టారు. కానీ అదంతా తప్పుగా చూపించి మొత్తం మీద హడావిడి చేశారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు కొత్త కష్టం వచ్చింది. ఏంటంటే అంటే ఇప్పుడు ఆ మరుగుదొడ్ల యొక్క ఫోటోలు తీసే కార్యక్రమం ఇద్దరికి పెట్టారు. ఒకటి ఎన్ఎంసి చైర్మన్లు, అంటే పాఠశాల యాజమాన్య కమిటీ, ఎస్ఎంసి అనుకుంటా, ఇది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, ఎస్ఎంసికి చైర్మన్లకి అప్పచెప్పింది ప్రభుత్వం. అలాగే ఎస్ఎంసి చైర్మన్లు సభ్యులకి వారంలో 2 రోజుల పాటు వాళ్ళు ఆ పని చేయాలి. ఈ మేరకు మిడ్ డే మీల్ సమగ్ర శిక్ష డైరెక్టర్ తాజాగా ఆర్డర్స్ వేశారు. అలాగే ఇంకొకటి మరుగుదొడ్లు, వాష్ బేసిన్లు, అంటే ఈ పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫోటోలు తీసే బాధ్యతల్లో 2 రోజులు వాళ్ళకి అప్పచెప్పి వీటికి తోడుగా మరుగుదొడ్లు, వాష్ బేసిన్లు, యూరినల్స్, గదుల పరిశుభ్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫోటోలు తీసి IMMS యాప్లో అప్లోడ్ చేసేవాళ్ళు. HM అందుబాటులో లేని టైంలో టీచర్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది కాస్త SMCలతో పాటుగా తాజాగా విద్యాశాఖ వెలువరించిన ఉత్తర్వులో ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సచివాలయంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్లు వీళ్ళు వారంలో 2 సార్లు, అంటే సోమ గురువారాలు పాఠశాలను సందర్శించి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా SMC చైర్మన్ సభ్యులు వారంలో 2 సార్లు, అంటే బుధ శుక్రవారాలు పాఠశాలను సందర్శించి యాప్లో మరుగుదొడ్ల ఫోటోలు అప్లోడ్ చేయాలి. ఇందుకు IMMS యాప్ లాగిన్ని SMC సభ్యులు చైర్మన్లకి అందించబోతున్నారు. ఇది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం అన్నమాట. అంటే వీళ్ళకి అప్పచెప్తూ ఉన్నారు ఈ పని.